గుడ్ మార్నింగ్. మేము ఇక్కడ రాజమండ్రి అవతల కోరుకొండ దగ్గర కనుపూరు అనే గ్రామం దగ్గరికి వచ్చాం. ఆల్రెడీ ఇక్కడ అగ్రి 82, అగ్రి హ్యూమిక్, నానోటెక్ ఇవి 3 ఇవ్వడం జరిగింది. రైతు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ పూత అది కూడా చేయడం, ప్రతి కొమ్మకి కూడా పూత పూసిందని చెప్పి ఆయన అనుభవంలో చెప్తున్నారు. ఒకసారి మీరు వినండి. ఎలా ఉంది చెప్పండి సార్. పూత అయితే బాగా పడుతుందండి. పిండి కట్టి చూసిన కూడా కాపాడుతున్నాయండి. ప్రతి కొమ్మకి నుంచి బోర్డు పుడుతుందండి. బోర్డు అండి. ఈ బోర్డు వచ్చిందల్లా మళ్ళీ పూత అయిపోతుంది అనమాట. అవునండి. ఈ బోర్డు పొడిచిందల్లా పూత అయిపోతుంది అవుతుంది. ఇదండి కొత్తగా బోర్డు వస్తుంది కదండి. ఈ బోర్డు వచ్చిందల్లా పూత అయిపోతుంది. పూత అవుతుందండి. ఇక పింజలు కూడా ఇదిగండి. పిండి కింద పింజలు కూడా ఇదిగోండి ఏర్పడుతున్నాయండి. అవునండి. అంతా రాగి గింజల్లాగా, కంది గింజల్లాగా కనబడుతున్నాయండి. ఇవ్వండి. దానికన్నా ఇంకా కొంచెం మోటగా ఉందండి. ఇవ్వండి. అవునండి. అవునండి. ఇంకా మోటగా ఉన్నాయండి. ఇవి కూడా చింతక్కలు అని అంటారండి. వాటిని చింతక్కలాగా ఉన్నాయండి. ఇదిగోండి. ప్రతి కొమ్మ కూడా మాడున్న దానివల్ల పింజలు కూడా తయారవుతున్నాయండి. అంతా రాగి గింజల